ఏదైతే మాటిచ్చానో దానికి కట్టుబడి పనిచేస్తానని, దేశం మీద ప్రేమ లేని పార్టీ కానీ, సంస్థ కానీ, ప్రశ్నకు నిలబడలేని పార్టీ కానీ, సంస్థ కానీ, వ్యక్తి కానీ నిలబడలేదని కాలగర్భంలో కలిసిపోతుందని ఎన్నోసార్లు నేను చాలా విషయాల్లో చెప్పాను. అది జరుగుతుందని, ప్రశ్నకు నిలబడలేని సంస్థ, పార్టీ అంతమవుతుందని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్రకృతి ప్రేమికునిగా, ప్రకృతికి రక్షకునిగా, జంతు ప్రేమికునిగా, రాజ్యాంగ పరిరక్షకునిగా బాబాసాహెబ్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే, సాహు మహారాజ్, సామ్రాట్ అశోక చక్రవర్తి, గౌతమ బుద్ధుని ఆలోచనలతో నేను నా రాజకీయ జీవితం అనేది ఈ దేశానికే అంకితం చేస్తూ నేను ఉద్యమం చేస్తున్నాను. తెలంగాణలో రాబోయే అసెంబ్లీలో రాజకీయ చదరంగం ఆడడంలో బీసీల తరపున, బహుజనుల తరపున, మా పద్మశాలుల తరపున నేను ముందుంటానని, వచ్చేది బీసీల రాజ్యమే, వచ్చేది బహుజన రాజ్యమే అని నేను 3 సార్లు ప్రకటించాను. దానికి అనుగుణంగానే వచ్చే బీసీల రాజ్యంలో వెన్నుముకై ఉంటానని చెప్పి నేను ఎన్నోసార్లు ప్రకటించాను. దానికి నా యొక్క ప్రణాళిక ఉంటుందని, దానికోసమే నిత్యం నేను పనిచేస్తానని మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఈ విజయం దేశ ప్రజలందరిది. వాళ్ళందరూ లాఠీ చార్జీల్లో దెబ్బలు తగిలించుకున్న, ప్రాణాల మీదకి వచ్చిన వాజ్పేయి గోళాల ద్వారా ప్రాణాల మీద తెచ్చుకున్న నా తోటి అన్నదమ్ములందరికీ, అక్కచెల్లందరికీ సవినయంగా క్షమాపణ చెప్తున్నాను. ఈ యొక్క దుర్మార్గులైన రాజకీయ నాయకులు మేకవన్న పులిలాగా మళ్ళీ మనకు కల్లుబిల్లి అబద్ధాలు చెప్పడం ద్వారా మళ్ళీ రాజకీయ పబ్బం గడుపుకోవడాన్ని, వాళ్ళు పరిపాలన ఉన్నప్పుడు ఏ విధంగా మన దేశానికి కానీ, రాష్ట్రానికి కానీ ఏ విధంగా న్యాయం చేయలేని వాళ్ళు మళ్ళీ ఏదో చేస్తామని మీటింగులు పెట్టి చిన్న తాయిలాలకు అమ్ముడుపోవడం అనేది తప్పు అని నేను చాలామంది ఉద్యమకారులు, తెలంగాణలో నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న అక్కచెల్లెలు, అన్నదమ్ములందరికీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. వీళ్ళు చేయడం వల్లనే కనీసం తెలంగాణ వచ్చినాక ఇట్లా ఏ ఒక్కరికి కానీ మనకు న్యాయం జరగలేదు. నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కొన్ని వర్గాలు, కొన్ని కులాల వరకే పోయాయి తప్ప మొత్తము జనాభాకు సమాన అవకాశాలు రాలేదని, వాటి కోసం మనం పోరాటం చేద్దామని, వచ్చే పరిపాలన ఈ మొత్తం ఎవరైతే అసమానతలు, అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళందరి కోసం మనం పనిచేద్దామని, వాళ్ళందరి కోసం మనం పనిచేయడానికి నేను ముందు ఉంటానని, మీరందరూ సమయం